నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసులో తీగల అయితే డొంకంతా కదులుతూ ఉందా? మరి ఇప్పటికే అరెస్టులు, మరి పోలీస్ కస్టడీ, విచారణల నేపథ్యంలో ముందస్తు బెయిల్కి ప్రయత్నించినటువంటి పిటిషన్ దాఖలు చేసినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన సీఎంఓ కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి, అలాగే ఆయన ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్కు హైకోర్టులో తగిలినటువంటి ఎదురు దెబ్బలు, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా మద్యం కుంభకోణం అనేటువంటిది కేవలం రాజకీయ కక్ష సాధింపే. అసలు మద్యం రేట్లు తగ్గించి మేము ప్రభుత్వ పరంగా అమ్మకాలు జరిపితే, ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేస్తే అందులో అసలు కుంభకోణం ఎక్కడుంటుంది? ఇది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు ఒక కుట్ర పన్నుతా ఉన్నారు అనేటువంటి విమర్శలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తూ ఉన్నాం. కానీ అదే మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజు, చాణక్య, బాలాజీ ఇలాంటి వాళ్ళందరూ అరెస్టులు. మరి ఈ క్రమంలోనే ధనంజయ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, ఇక గోవిందయ్య, వీళ్ళంతా ముందస్తు బెయిల్ అంటూ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ని రద్దు చేయడం అనేటువంటిది ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? అంటే రెండు లిక్కర్ కుంభకోణాలు భారతదేశంలో నీకు సంచలనం. ఒకటి ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇంకోటి ఏపీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 17 మంది అరెస్ట్ అయ్యారు. 2 పార్టీలు అధికారం కోల్పోయాయి. 2 ముఖ్యమంత్రుల పీఠాలు కదిలిపోయాయి, కూలిపోయాయి. ఎవరు? కేసీఆర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావచ్చు. కేసీఆర్ కూతురే జైలుకి వెళ్ళింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇక్కడ ఇది ఏపీ లిక్కర్ స్కామ్. దానికన్నా ఇది 1000 రెట్లు పెద్దది. అది 100 కోట్లే. ఇదేంటి? ఇది 1,00,000 కోట్లు అంటున్నారు. అసలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే 1,30,000 కోట్లు అన్నాడు. అంటే వీళ్ళెంత మద్యం అమ్మారో వీళ్ళకే లెక్కలేదు. వీళ్ళే తయారు చేశారు, వీళ్ళే సరఫరా చేశారు, వీళ్ళే అమ్మేశారు. అంటే ఇక్కడ మూడిందాల దోపిడీ: తయారీలో, సరఫరాలో, అమ్మకాల్లో అనమాట. అంటే 3 చేతుల వీళ్ళు సొమ్ము కాజేశారనమాట, రక్తం పిండారు. ఇది కేవలం నువ్వు ఆర్థిక కోణంలో కాదు, మానవీయ కోణంలో చూడాలి. 30,000 మంది చనిపోయారు. 52% కిడ్నీ దెబ్బతింది, 48% లివర్ దెబ్బతింది. ఇదేంటి? ఇది మెడికల్ రిపోర్ట్. పురంధేశ్వరి దానిపైన ఒక ఉద్యమమే చేసింది. ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా సీసాలన్నీ బద్దలు కొట్టింది. వాడెవడో డ్యాన్స్ మాస్టరు, వాడు బూమ్ తాగాడంటే చచ్చిపోయాడు, రాకేష్ మాస్టర్. అప్పుడు దాకా హైదరాబాద్లో మామూలు లిక్కర్ తాగుతూ చక్కగా బతికినాడు. విశాఖపట్నంలోనో ఎక్కడో మరి అది బూమ్ తాగాను అని అన్నాడు. మరుసటి రోజు ఢమాల్. అంటే వీళ్ళు ఒక విషం, వీళ్ళు అమ్మింది మద్యం కాదు, మద్యం ముసుగులో విషం అమ్మారు, ప్రాణాలు తీశారు. అంటే ఇది అసలు హత్యా నేరాలు. ఇవన్నీ కూడా 307 పెట్టాలి. నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు అవినీతి కుంభకోణాల్లోనే వీళ్ళు అరెస్ట్ అవుతారు. ఇప్పుడు కసిరెడ్డి రాజు, అతనే కర్త కర్మ క్రియ అని చెప్పింది ఎవరు? విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఆ రోజు ధనంజయ రెడ్డి, మరి కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే ఈ గోవిందప్ప, మిథున్ రెడ్డి, వీళ్ళంతా నా ఇంట్లో సమావేశం అయ్యారని చెప్పింది ఎవరు? విజయసాయిరెడ్డి. ఎక్కడ? హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో మా ఇంట్లో సమావేశం అయ్యారని ఇంటి యజమానే చెబితే జరిగిన డిస్కషన్ ఇది అని చెప్పారు. ఒకవేళ మీరు నిజమే కనుక అయితే అక్కడ కమిషనర్ పాల్గొన్నాడా? అక్కడ సెక్రటరీ పాల్గొన్నాడా? అసలు మీరెవరు మద్యం పాలసీ డిసైడ్ చేయడానికి? మీరు పాలసీ డిసైడ్ చేయడానికి కాదు, మీరు అక్కడ సమావేశమైంది కిక్ బ్యాక్స్ డిసైడ్ చేయడానికి. అదే ఇది. రోజుకి 2 కోట్లు, నెలకి 60 కోట్లు వీళ్ళు వసూలు చేశారు. ఒట్టి మామూళ్ళు ముడుపులు అనమాట, డిస్టిలరీల దగ్గర. ఇదో పెద్ద హవాలా నెట్వర్క్ అన్నారు. నిన్న కూడా ఒకటి పట్టుకొచ్చారు. ఆ హవాలా నెట్వర్క్లో మనీ హ్యాండ్లర్ అంట దిలీప్ అనేవాడు. వాడు చెన్నై నుంచి విదేశాలకు జంప్ అవ్వాలని చూస్తే మొత్తం విమానాశ్రయాలన్నీ వాళ్ళ దిగ్బంధం. వీళ్ళందరి మీద నీకు అక్కడ రెడ్ కార్నర్ నోటీసులు. కసిరెడ్డి రాజు కూడా జంప్ అయ్యాడు కదా, జంప్ అయినాడనే పట్టుకొచ్చారు మళ్ళా. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఎవరికి చుట్టుకుంది? ధనంజయ రెడ్డి మెడకు చుట్టుకుంటాను. ఎందుకంటే అతనే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా. అంటే నువ్వు సీఎంఓ సీనియర్ ఐఏఎస్గా ఉంటూ నువ్వు సెటిల్మెంట్లకు బలపడతావా? నువ్వు మైనింగ్ మాఫియానా? నువ్వు ల్యాండ్ మాఫియానా? నువ్వు ఇవాళ లిక్కర్ మాఫియాతో చేతులు కలపడం అంటే? ఇప్పుడు జగన్ చెప్పిన ప్రతి అడ్డమైన పని మీరు చేస్తారా? ముఖ్యమంత్రిగా ఉంటే కిడ్నాప్ చేస్తారా? ఏం జరిగింది? డీజీ కావాల్సినాడు, ఇవాళ జైల్లో ఉన్నాడు. ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్
నీకు పోలీస్ హెడ్ కావాల్సినాడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడున్నాడు? ఖైదీ జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం ఏదో తిప్పలు పడతా పిటిషన్లు వేస్తున్నట్టున్నాడు. సంధ్యావందనం చేసుకుంటా పరికరాలు ఇవ్వండా ఏదో అడుగుతున్నట్టున్నాడు. అంటే ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్, నెక్స్ట్ ఐఏఎస్ఆ జైలు, ధనుంజయ రెడ్డి జైలు. మనకు అదే కనపడుతోంది. వాళ్ళు బెయిల్ కోసం వెళ్తే హైకోర్టు సుతరాము యాక్సెప్ట్ చేయలేదు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే ఆ బాలాజీ గోవిందప్ప, యూ హ్యావ్ టు ఫేస్ ఎంక్వైరీ, విచారణ ఎదుర్కోండి, వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. అవినీతి కుంభకోణాల్లో బెయిల్ ఇవ్వడానికి ఏ కోర్టు నీకు సుతరాము ఇష్టపట్టలేదు. కింద కోర్టు దగ్గర నుంచి నీకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా వీళ్ళకి ఇదే వెళ్ళుంటారు ఈ పాటికి సుప్రీంకోర్టు. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, డబ్బు కోసం వాదనలు చేసే పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కాబట్టి వాదిస్తారు. కాకపోతే ప్రొలాంగ్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ అరెస్ట్ కాకపోతే రేపు అవుతాడు, తప్పేముంది. అంటే ఇవాళ ఐపీఎస్లు జైలు పాలు మనం చూసాం. క్విడ్ ప్రోకో 1.0. ఐఏఎస్లు జైలు పాలు. అప్పుడు ఎవరు? శ్రీలక్ష్మి, లేకపోతే బీపీ ఆచార్య, అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని కొడుకు దోచేసిన దాంట్లో వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు. ఇప్పుడు కొడుకు సీఎంగా ఉంటూ ఇవాళ జైలు పాలయ్యే ఐఏఎస్గా ధనుంజయ రెడ్డి. ధనుంజయ రెడ్డి పైన అనేక అభియోగాలు. ఏది అసలు ఆయన భార్య ట్రాన్స్ఫర్, హైదరాబాద్లో ఎక్కడో జేఎన్టీయూ ప్రొఫెసర్గా ఉంటే ఆమెను తీసుకురావటం. మేడం అసలు ఆ రోజు జగన్ సీఎం మొత్తం ఆత్మ ధనుంజయ రెడ్డి. అంటే ధనుంజయ రెడ్డి ఏది చెబితే అదే. అభ్యర్థుల ఖరారు కూడా అతనే కదా. మనం చూసాం అప్పుడేంటి తాడేపల్లి ప్యాలెస్లో ఏదో కౌంటర్ 1, కౌంటర్ 2, కౌంటర్ 3. ఆ రోజు టికెట్లు రాని వాళ్ళంతా వీళ్ళ మీదే కదా ఆరోపణలు చేసింది. మామూలుగా తిట్టారా? అసలు ధనుంజయ రెడ్డికి ఏం సంబంధం అని అడిగారు టికెట్ల విషయంలో. నువ్వు సీఎంఓ, నువ్వు ప్రిన్సిపల్ సెక్రటరీగా, నువ్వు ఐఏఎస్గా ఉండాల్సినాడివి, నువ్వెవరివి అసలు టికెట్లు ఇవ్వటంలో? కౌంటర్ 1లో సుబ్బారెడ్డి, కౌంటర్ 2లో విజయసాయి రెడ్డి, కౌంటర్ 3లో ధనుంజయ రెడ్డి దర్శనం అయినాకే జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎంతమంది నాయకులు తిట్టారు వీళ్ళని. ఇప్పుడు నిన్నగాక మొన్న లేటెస్ట్గా ఆయన ఎవరు మంత్రి కూడా చెప్పాడు, గోదావరి మినిస్టర్ ఆయన ఎవరు వాసంశెట్టి సుభాష్ ఏమని చెప్పాడు? మీ మంత్రి పాదాభివందనం చేస్తాడు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కలిసినా, మీ జిల్లా మంత్రి వేణు, మరి నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డికి పదాభివందనం చేయి, నిన్ను ఎమ్మెల్సీగా అంటున్నారు, నీకు టికెట్ ఇస్తున్నారు, నీకు బీఫామ్ వస్తుంది అని ధనుంజయ రెడ్డి చెప్పాడని. నీ పనే అది? ఐఏఎస్లు చేసే పనేనా? బీఫామ్లు నువ్వు ఇవ్వటం ఏంటి? బీఫామ్లు లేకపోతే నువ్వు పాదాభివందనాలు చేయించటం ఏంటి? మాట్లాడా? దానికి కౌంటర్ ఏమైనా ఇచ్చాడా? ఎప్పుడు ఎన్ని రోజులైంది సుభాష్ ధనుంజయ రెడ్డి పేరు చెప్పి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేయమని నువ్వు చెప్పటం ఏంటి? అంటే నువ్వు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, వీళ్ళు ఐఏఎస్లు కాదు, వీళ్ళేంటి, వీళ్ళందరూ కూడా ఐఏఎస్లు అయిపోయిన పరిస్థితుల్లో స్వామి భక్త పరాయణ కాదు, జగన్ భక్త పరాయణగా వీళ్ళు వ్యవహరించిన పరిస్థితి అన్నమాట. ఇంకొకడు ఉన్నాడు, వాడు అరెస్ట్ అంట. ఏది ఐఐఎస్ఆ? ఇతను ఐఏఎస్, అతను ఇన్ఫర్మేషన్ సర్వీసా, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు. మరి అతను కూడా అరెస్ట్ తప్పదా? తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి. అసలు ఆయన అయితే జగన్ సీఎం కాకముందే పాదయాత్రలో కూడా నడిచాడంట. అంటే అప్పుడే ఫిక్సింగా ప్లాన్ అప్పుడే వేశారా? ముఖ్యమంత్రి అయితే నన్ను ఐఎన్పిఆర్ కమిషనర్ చేస్తే మొత్తం డబ్బంతా ఖజానా సాక్షికి దోచిపెడతానన్నాడా? ఎంత? 574 కోట్ల సాక్షికి ఇవాళ ప్రజల యొక్క ధనం, అది గవర్నమెంట్ ఎక్స్చెక్కర్. అసలు ఏ సీఎం అయినా అధికారంలో ఉంటూ తన కంపెనీకి ఎవరన్నా ఇలా ప్రభుత్వ లబ్ధి పొందారా? ఇప్పుడు ఆ రోజు నువ్వేమని ప్రమాణం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఈ పనులు చేస్తానన్నా ప్రమాణం చేసింది. నేను ముఖ్యమంత్రి కాగానే మా సాక్షి యాడ్స్కి 1000 కోట్ల యాడ్స్ ఇచ్చుకుంటామని చెప్పాడా? మనకు అర్థం కాల. ల్యాండ్ మాఫియాకి పాల్పడతాం, లేకపోతే భూ కబ్జాలు చేస్తాం, హత్యలు చేస్తాం, కిడ్నాపులు చేస్తామని ప్రమాణం చేస్తే నేను చేసిన ప్రమాణానికి కట్టుబడి చేశా అనుకోవచ్చు. ఆ రోజేమో రాగద్వేషాలకు అతీతంగా నేను విధి నిర్వహణ చేస్తాను, రాజ్యాంగంపై ప్రమాణం చేస్తున్నాను, భగవద్గీతపై ప్రమాణం, ఇట్లా వీళ్ళు మాట్లాడిన మాటలు ఇవాళ అభాసు పాలవుతున్నాయి. ఇప్పుడు ఈరోజు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఏ రకంగా నువ్వు 374 కోట్లు యాడ్స్ ఇస్తావు సాక్షికి? 43%.
లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఎవరు? అసలు ఎంపానల్మెంట్ ఉందా? ఎవరి ద్వారా జరుగుతుంది ఇదంతా డిస్ట్రిబ్యూషన్? అంటే ఆంధ్రజ్యోతికి, ఏబిఎన్కి ఇవ్వరా? TV5కి ఇవ్వరా? మహా న్యూస్కి ఇవ్వరా? అంటే మీ మీద యాంటీగా రాస్తే ఇవ్వమని ఏమన్నా రాజ్యాంగంలో ఉందా? ఇదెక్కడ చోద్యం నాకైతే అర్థం కాల. అసలు నువ్వు సాక్షి పేపరు కొనిపిస్తావా వాలంటీర్లతో? సచివాలయాల్లో అదొక 140 కోట్లంట. అదొకటే కాదు, నీకు దగ్గర మొత్తం అన్ని ఆఫీసుల్లో సాక్షి ఎంచుకోవాలి. ఒక 54 ఉంటాయి నీకు ప్రభుత్వ కార్యాలయాలు, ఈ మంత్రిత్వ శాఖలు మొత్తం నీకు క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి దాకా పేపరు 60 కోట్లంట. అంటే ఏంటి ఈ తుడిచిపెట్టడం ఏంటి? ఈ ప్రజాధనం స్వాహా చేయటం ఏంటి? ఇప్పుడు మీరు ఆర్థిక కుంభకోణాలకు పాల్పడటం కాదు, ఇవాళ మీరు మనుషుల్ని చంపారు. 30,000 మహిళల పుస్తెలు దిగాయి ఈ నాసిరకం మద్యం వల్ల, ఈ విషం తాగి. ఇవాళ దానికి సమాధానం చెప్పాలి. అసలు వీళ్ళ పైన నీకు 307 పెట్టాలి. ఇవి కాదు, ఈ 420, ఈ 120B ఈ సెక్షన్లు సరే, దీనికి అదనంగా అది పెట్టాలన్నమాట. ఇది హత్య నేరం కింద. ఇవాళ ధనుంజయ రెడ్డి ముందు అరెస్ట్ అవుతాడా, జవహర్ రెడ్డి ముందు అరెస్ట్ అవుతాడా, లేకపోతే తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? అసలు మనం చూసాం డిప్యుటేషన్ పేరు మీద నీకు దోచి పారేశారు. అది అసలు డి గ్యాంగ్ అంట, దోపిడీ గ్యాంగ్. వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్లో రైల్వేస్ నుంచి పట్టుకురావటం, వెంకటరెడ్డి, పోలార్ వెంకటరెడ్డి అంట, పోలార్ బేర్, అతను ఎక్కడో కోస్టల్ లైన్లో ఉంటే వాడిని పట్టుకొచ్చి మైనింగ్ పెట్టడం. ధర్మారెడ్డి అతను ఎక్కడ డిఫెన్స్లో ఉంటే అతను తీసుకొచ్చి టీటీడీ బోర్డులో పెట్టి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి 10,000 కోట్ల స్కామ్స్ అంట. ఎక్కడ? తిరుమల తిరుపతిలో 5 ఏళ్లలో. వీటన్నిటిపైన విచారణ జరపాలి. ఏది? ఇవాళ దోషుల్ని కఠినంగా శిక్షించాలి, మొత్తం డబ్బు రికవరీ చెయ్యాలి. ఇది ప్రజా తీర్పు. మరి కూటమి ప్రభుత్వం ఎంత మేర అది చేస్తుందో చూడాలి.